ఎట్టుంది? తీయగుందా? తీయగుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాళ్ళు. సో అయితే మనకు క్రేజీ ఛాలెంజ్ తీసుకోబోతున్నాం. ఈ కనబడుతున్న 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఐటమ్ దీంట్లో చిట్టి రాసినాం. వీళ్ళు ఒక్కొక్కరుగా ఒక్కొక్క చిట్టి తీస్తారు. సో ఈ చిట్టీలలో ఏ ఐటమ్ వస్తుందో వాళ్ళ ఐటమ్ తినాలి. సో మీరందరూ రెడీగా ఉన్నారా? ముందే చెప్తున్నా, కాకరకాయ వచ్చిందని నేను తినడానికి మాత్రం అనొద్దు ఎవరు. రెడీగా ఉండండి. సో ఇప్పుడైతే మనం ఒక్కొక్క చిట్టి ఒక్కొక్కరికి ఇస్తాం. ముగ్గురిని ఒకటేసారి ఓపెన్ చేయమని చెప్దాం, సరేనా? కొంచెం ఊపుదాం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీసుకోండి. ఓపెన్ చేయొద్దు ఇప్పుడే, నేను స్టార్ట్ అయినప్పుడు ఓపెన్ చేయాలి. రెడీగా ఉన్నారా? రెడీ. ఆగండి ఆగండి, ఇప్పుడే కాదు, ఫస్ట్ ఒకరు ఓపెన్ చేయండి. కాకరకాయ వచ్చింది, మామయ్యకి కాకరకాయ వచ్చింది. సో ఇప్పుడైతే ముగ్గురు చిట్టులు తీసిర్రు. ఒక్కొక్కరికి ఏమేమి వచ్చిందో తెలుసుకుందాం మనం. నీకేమొచ్చిందిరా? బజ్జీలు వచ్చినాయి. నీకేమొచ్చింది? సూపర్. నీకు? కాకరకాయ. బర్త్డే పోదు, సగం పోదు. తిను డాడా తినారా, బుడపురా తిన్నట కేక్ మొత్తం నోట్లో కట్ చేసుకో. నువ్వేంద్రా, నువ్వు చేసుకున్నాడు మిగులుతూ ఓడిపోయినట్టే. మళ్ళీ మీకు కాకరకాయ ఉంటుంది మరి, మిగిలితే తినబుద్ధి కాకపోతే చెప్పు. ఎక్కువ రోజు ఒక్కసారి బేకరీ పెట్టి తినొస్తాడు. మళ్ళీ మళ్ళీ కాకరకాయ కూర్చోదు. అదే చూద్దాం. కాకరకాయ తిన్నా అంటే కాకరకాయ తెంగ పైస. పెళ్లికి తింటారు కదా, ముచ్చలు పెట్టుకుని తింటారు. మీకేంటే కాకుండా ముచ్చలు పెట్టుకుంటా అది ఓకేనా? అదే మనోడైతే కేక్ ని మొత్తం 2-3 నిమిషాల్లో లేపేసిండు. వీడు మనిషి మానవుడు మాకైతే అర్థమైతే లేదు. ఈ కుండ అంతా దీని వల్ల వచ్చినట్టున్నది. ఇంకేంది నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? రెడీయా? నువ్వేనా? బజ్జీల బాబు వస్తున్నాడు. పట్టు బజ్జీలు అడిగి కేక్ తీసి పక్క పెట్టు. కేక్ తినేది కింద పడి వీడు సగం పడేస్తానన్న. మొన్న ఇదైతే నేను ఒప్పుకో. మొన్న గుడ్లు అయితే కవ్వ తిన్నాడు. ఇప్పుడు తింటలేడు. సగం పడతాను. చాలా తింటారు. నేను రెడీ ఆల్రెడీ.
వీడైతే ఓడిపోయిండు. 2 బజ్జీలు అయితే మిగిలినాయి. సో నీకు టాస్క్ వచ్చేసి పచ్చిమిర్చి తినాలరా. తింటా. పచ్చిమిర్చి ఖచ్చితంగా కదా. కాకరకాయ తింటా. మిర్చి తినవా? తినను. సో మనోడు కూడా కాకరకాయనే తింటా ఉంటాడు. రెడీయా? ఓకే. మనోడు అయితే చిట్టి ఏరు కోరి తీసుకున్నాడు. దాంట్లో కాకరకాయ అయితే వచ్చింది. కాకరకాయ తినడానికి నువ్వు రెడీయా? రెడీ. ఓకే తినేసేయి ఇక. స్టార్ట్ చేయి. పెద్ద తినాలి ఫస్ట్. తింటున్నాడు. ముక్కలు ముక్కలు పోతుంది. నవ్వుకుంటావా? బీరకాయ కొరకంటే అంతే. అది అవునా? ఇక్కడ కూడా తిన్నా అన్న. కొంచెం చేదు సగం కొరికి సగం కొరికిపో. ఇట్లా కొరికి నా మాటేనండి. నోగులకి చేదు నోరుకు కక్కొస్తాను. గద్ద బాగా సాధన ఎత్తాడు అది కొరకు. కొరికి కొంచెం నల్ల చేసి పాడే. తర్వాత అప్పటికి వీడియో ఆఫ్ చేద్దాం తినడని చెప్పి. తినాలి తినాలి. నీలో శక్తి ఉంది. మింగు. ఇంకోటి మనోడు బజ్జీలు తినడంలో ఓడిపోయాడు కాబట్టి మనకి టాస్క్ పచ్చిమిరపకాయ వాడు కాకరకాయ తింటాడు. కాకరకాయ తినడానికి నువ్వు రెడీయా? చేస్తా. తినేసేయి. మెల్లగా దానికి మొత్తం ఆపరేషన్ చేసాడు. మొత్తం మొత్తం తిను. దాన్ని మొత్తం ఆపరేషన్ చేసినావు కదా. తిను. ఎట్టుంది? తీయగుందా? తీయగుంది. చెప్పు. తిను. అది అది ఒక ఎక్స్ప్రెషన్ లేదురా. మింగు దాన్ని మింగు. అయిపోయిందా? తిను. అయిపోయిందా? సో మనోడు అయితే కాకరకాయని కూడా తిన్నాడు. ఎలా అనిపిస్తుందండి కాకరకాయ తిన్నాక? నా స్పందనే బాలా. ఓకే. ఈ మనిషి అయితే ఉన్నాడా కాకరకాయ తినమంటే మొత్తం బయటనే ఉంచండు. ఎందుకు పనికిరాడు డమ్మి వేస్ట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.